వాణి గారు మన కమ్యూనిటీ లీడర్ సార్ సంగారెడ్డిలో. ఈ కమ్యూనిటీ వర్కర్స్ లీడర్. NSW 10 రాష్ట్రంలో ఉన్నాము, 72 సిబిఐతో కలిసి ఉన్నాము. 150 మంది సభ్యత్వం తీసుకున్న దాంట్లో మన అందుకే ఈ గుర్తింపు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా ఉండని నేను గొప్పగా చెప్పుకుంటా, నేను ఒక ట్రాన్సాక్షన్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనేది. ముఖ్యంగా మన మన దేశంలో 10 రాష్ట్రాలు మనం ఉన్నాము. కర్ణాటక, తమిళ 10 రాష్ట్రాలు మనం ఉన్నాము. నెట్వర్క్ ఇది నేషనల్ నెట్వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ అనేది. ఎక్కడెక్కడ పరవృత్తి చేసే మనిషి ఏ రాష్ట్రంలో ఉన్నారో మనమంతా కలిసి నెట్వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్. ఈ నెట్వర్క్ లో 150 మంది ఉన్నాం. రాష్ట్రం దేశంలో 10 రాష్ట్రాలు ఉన్నాము. 72 సిబిఐతో కలిసి మనం పనిచేస్తున్నాం. 72 సిబిఐ. దాంట్లో ఈ రోజు ప్రేమజ్యోతి ట్రస్ట్ కూడా ఒకటి. ప్రేమజ్యోతి ట్రస్ట్ NSW నెట్వర్క్ లో 150 మంది సభ్యతలో ఉంది. ఇది అలాగే ముఖ్యంగా ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారు, మన టీటీ సెక్స్ వర్కర్స్, ఫీమేల్ సెక్స్ వర్కర్స్, మేల్ సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎస్ సెక్స్ వర్కర్స్ ఏమున్నారు, మన కమ్యూనిటీ కోసము హక్కుల గురించి సామాజిక భద్రత పరిష్కారం చేసేదానికి ఎన్జిఓ ఉంది. మహారాష్ట్రలో సాంగ్లీ డిస్ట్రిక్ట్ లో ఉంది. సంక్రాంతి ఈ రోజు ఇన్ని పెద్ద ప్రోగ్రామ్ తీస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ కి ఖర్చు ఎలా వస్తుంది? ఒక ప్రాజెక్టు GFAT మీనింగ్స్ గ్లోబల్ ఫండ్ ఫైట్ టు ఎయిడ్స్, టీబీ, మలేరియా పోరాటం చేస్తున్నాము. దానికోసం వచ్చిన GFAT ప్రాజెక్ట్. ఇది NACO ద్వారా వస్తుంది, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. వామ్ విశేషమ్మా. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సమాజంలో అందరూ సమానమే. సో ఎవరు కూడా బై బర్త్ నేను ఇలా పుడతానని ఎవరు కూడా అనుకోరు. సో కొన్ని కారణాల వల్ల మన బయోలాజికల్ అపియరెన్స్ వల్ల కొన్ని చేంజెస్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చదువు చాలా మంది లైఫ్ ని మార్చగలదు. సో చదువు ఉంటే మన జీవితాన్ని మనమే చాలా అందంగా తీర్చిదిద్దగలుగుతాం. అంటే లీగల్ సైడ్ నుంచి కూడా మీకు చాలా వరకు సపోర్ట్ అందుతుంది. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మీకు చాలా వరకు మేమేం చేయాలనేది చేస్తూనే ఉన్నాము. సో మెయిన్ గా ట్రాన్స్జెండర్స్ వచ్చేసి వాళ్ళకి లైసెన్స్ కానివ్వండి, ID కార్డ్స్ కానివ్వండి, అలాగే సివిల్ సప్లై నుంచి రేషన్స్ కార్డు కానివ్వండి. అంటే అందరికీ 2 బెడ్రూమ్స్ వచ్చాయని నేను అనట్లేను, బట్ ఎవరికైతే అరువులో లేకపోతే ఎక్కడైతే కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది. సో మిగతా వాళ్ళు కూడా మీరు మన గౌరవనీయ కలెక్టర్ గారికి ఏమైనా ఉంటే అప్లికేషన్స్ కానీ లేకపోతే నాకు కూడా అప్లికేషన్స్ పెట్టండి, అది నేను ఫార్వర్డ్ చేస్తాను. సో మీకు చేయగలిగిందంతా కూడా డిపార్ట్మెంట్ తరపు నుంచి, గవర్నమెంట్ తరపు నుంచి మేము చేస్తున్నాము. సో మీరు చేసేది ఏంటంటే, ఇక్కడ చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అంటే చాలా వరకు మీరు చదువుకున్నారు, వెల్ నాలెడ్జ్ ఉంది. అండ్ నేను కూడా మా ట్రాన్స్జెండర్స్ కూడా వన్ ఆఫ్ ది మై వింగ్ నా డిపార్ట్మెంట్ లో ఉమెన్, చైల్డ్, సీనియర్ సిటిజన్, డిజేబుల్ అండ్ ట్రాన్స్జెండర్స్. సో ఇవన్నీ కూడా నా డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, చిన్నపాటి పరిశ్రమ అంటే ఏదైనా సమ్ స్టేషనరీ లాంటిది కానీ ఇట్లా షాప్స్ పెట్టుకుంటే కూడా లోన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో అలా ఎవరైనా ముందుకు వస్తే మన అడిషనల్ కలెక్టర్ సార్ కూడా లోన్ ఇస్తామని చెప్పారు. అంటే 1 lakh, 2 lakhs లేకపోతే 5 lakhs సబ్సిడీ కింద. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో మనం ఎలా ఉమెన్స్ ఇస్తున్నామో అలా మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో మీరు ఒక టీమ్ గా మాట్లాడి మీరు ముందుకు వస్తే తప్పకుండా మనం ఆ విధంగా వెళ్దాము. మీరు అంటే ఎక్కడంటే మనం సమాజంలో ఏంటంటే ఎవరైనా సరే అభిమానంతో, సెల్ఫ్ కాన్ఫిడెంట్ తో, ఆత్మాభిమానంతో ఉండాలి. సో ఎవరి ద్వారా కూడా మనం ఇలా ఒక మాట అనిపించుకోకూడదు. అలా చేయాలంటే మనం ఎలా ఉన్నా సరే మన కాళ్ళ మీద మనం
నిలబడగలగాలి. మనకంటూ ఒక డిగ్నిటీ ఉండాలి, మనకంటూ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఉంటేనే ఇవన్నీ కూడా సాధ్యం అవుతుంది. కాబట్టి ఇది తప్పకుండా మీరు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారు. మీ తోటి వాళ్ళను కూడా వాళ్ళకి అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఏమున్నా సరే మీరు డిపార్ట్మెంట్ తరఫున రండి. లీగల్ వైజ్ గా సార్ వాళ్ళు కూడా మన డిస్ట్రిక్ట్ లో చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాము. మీకు ఎక్కడైనా అన్వాంటెడ్ ఇష్యూస్ జరిగినా, ఎక్కడైనా ఇబ్బందిగా అనిపించినా మీరు కాంటాక్ట్ అవ్వండి. మా వంతు మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రాను రాను సొసైటీలో అమ్మాయిల మీద చాలా మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఎవరు కూడా సెక్స్ వర్కర్స్ గా మారాలి అని అనుకోరు. నేను, నా కుటుంబము, నా ఫ్యామిలీ, నాకంటూ ఒక కుటుంబం ఉండాలి, నాకంటూ ఒక సంతోషమైన జీవితాన్ని ఉండాలనే కోరుకుంటారు. సో ఆ విధంగా ఎవరైనా మీలో మారాలి అనుకుంటే కూడా మా దగ్గరికి రావచ్చు. అలాగే ఎలాంటి మైనర్ కానీ మేజర్ కానీ అమ్మాయిని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే అదేమంత మంచి వర్క్ కాదు. అంటే మీకు తెలుసు, మీ ఏమంటారు, మీ ఆత్మకు మీకు తెలుసు. అంటే మీరు ఎంత ఇబ్బందిగా అలా బిహేవ్ చేస్తారో లేకపోతే కష్టపడతారో అంత అవసరం ఏముంది. మనకు నచ్చిన పని, అది చిన్నదైనా పెద్దదైనా, గౌరవంగా చేసుకొని ఉండడం వేరు, ఇలా ఉండడం వేరు. ఎక్కడైనా సరే అమ్మాయిల మీద అగత్యాలు జరగకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా చిన్నపిల్లలకు జాబ్ ఇప్పిస్తామని చెప్పడం కానీ, లేకపోతే ఎవరైనా కొంతమందికి సీరియల్స్ లో హీరోయిన్స్ ఇట్లాంటి అవకాశాలకి అంటే తెలియదు. ఆ ఏజ్ లో 16, 18, 14 ఏజ్ లో తెలియదు కాబట్టి ట్రాఫికింగ్ కి గురి అవ్వడము, తర్వాత అనుకోని ఏరియాలలో వాళ్ళని సేల్ చేయడము, లేకపోతే వేరే కంట్రీలో అమ్మాయిలు తక్కువ ఉన్న దగ్గర కూడా సేల్ చేయడము. సో అమ్మాయిలను బానిసంగా చూడడం, ఓన్లీ సెక్స్ ఒకటే కాదు, వాళ్ళను ఇంట్లో పనికి కానీ అంటే అన్ని విధాలుగా వాళ్ళను అబ్యూజ్ చేయడం. సో అది కరెక్ట్ కాదు. అలాంటిది మీ దృష్టిలో ఎక్కడైనా వచ్చినా తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి 181-100-1098 కి. సో ఇది ఒక్కటి చేయండి. అలాగే ఇది ఏదైతే ఈ రోజు మీరు అందరు వచ్చారో, ఇంకో 10 మందికి ఈ విషయాలన్నీ చెప్పి డిపార్ట్మెంట్ లీగల్ వైజ్ గా కానీ గవర్నమెంట్ వైజ్ గా కానీ ఎలా సపోర్ట్ చేస్తుంది, మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేయాలి అనేది మీలో మీరే ఒక డిస్కషన్ లాగా పెట్టుకొని ఇంకో 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ది బెటర్ గా ఉంటారని కోరుకుంటున్నాను. మేడం ఉన్నారు, అందరికి మీ ప్రాబ్లమ్స్ చెప్పి ముందే ఇప్పుడు చెప్పుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు అందరం ఇట్లా ఏకైనా ఒక దగ్గరకు వచ్చినామంటే ఎంత హ్యాపీగా ఉంది. మీరే వీళ్ళు కారు అనడం కాదు కదా, అందరం మనం ఆడవాళ్ళమే, అవునా? కానీ వేరే వాళ్ళు ఎలా చూస్తారు, మీకు చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు అస్సలు మనము చూడకూడదు, అవునా? ఇప్పుడు అందరం మనం ఎట్లున్నాము, ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, వీళ్ళు అడుకుంటారు, వీళ్ళు తింటారు, అది ఇది అని అంటారు కదా. కానీ అలాంటిది కదా, అందరు మనం ఇప్పుడు ఎంతో మంది అందరు మీరు చదివిన వాళ్ళు ఉన్నారు కదా, చదివిన వాళ్ళు ఉన్నారా? అందరు చదివిన వాళ్ళే. ప్రతి ఒక్కరు ఇలాంటి పని చేయకుండా మనం అందరం చదువుకొని ఏకైకకి ఎక్కడికి రావాలి, మనము ఎక్కడికి రావాలి, ఉన్నంత స్థాయికి ఎదగాలి మనం. ఎందుకంటే గవర్నమెంట్ మనకు అన్ని విధాలుగా సహకరిస్తుంది కదా. కానీ మనం కూడా ఇప్పుడు మీరు మేము అనేది ఏమీ లేదు, అందరం సమానమే. ఇప్పుడు అందరికి ఇప్పుడు అప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగం లేదు, చదువు లేదు అన్నారు. ఇప్పుడు అందరు ఎంతో మంది, ఇప్పుడు నాతో పాటు మీ వాళ్ళందరూ చాలా మంది ఎస్ఐ లేదు, గుర్తుందా? గుర్తుందా? కాబట్టి మనం కూడా ఇప్పుడు అలాంటి పనులు చేయకుండా మీరు అందరూ ఎడ్యుకేటెడే కదా, అవునా కదా? కాబట్టి మీరు కూడా కష్టపడి చదివి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ, మీకు గవర్నమెంట్ అండగా ఉంది, ప్రతి ఒక్కటి ఏదైనా ఉన్నా మీరేం చేయాలి, యూజ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి, సపోర్ట్ ఎవరుండ్రు, ఆఫీసర్, ప్రతి ఒక్క ఆఫీసర్స్ మీకు సపోర్ట్ ఉందా లేదా? ఇదే కదా అని అనుకోకూడదు. నేను ఎందుకు చెప్తాను పేరు, మనం అందరం ఒకే లేడీస్మే కాబట్టి మీరు కూడా కష్టపడి ఏదో ఒక జాబ్ చేస్తూ మీరు కూడా మంచి పేరు తేవాలని నేను ఆశిస్తూ ఈ టైం ఇచ్చిన సార్కు సార్ థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ట్రాన్స్జెండర్స్, సెక్స్ వర్కర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్
వేశ్యావృత్తి అన్నదాడే అందరికి ఒక ఏహ్యా భావం ఫస్ట్ కదా. కొంతమందిలో నాకు మాటల్లో కూడా ఈరోజు వినబడుతుంది. ఫస్ట్ అంటే నా మాటలు, నేను ఒక జడ్జిని, లాపరంగా మాట్లాడాలి. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. చాలా మందికి నచ్చదు, ఎందుకంటే లా నచ్చదు. లా అంటే ఒక న్యాయము, ఒక చట్టం. అంటే ఏంటంటే యాక్చువల్గా రోడ్డున లెఫ్ట్ సైడే ఎందుకు పోవాలి, రైట్ సైడ్ ఎందుకు పోకూడదు? చట్టం ఉంది కాబట్టి. ఎందుకు వచ్చింది? ఇద్దరు రైట్ సైడే పోతే చచ్చిపోతారు, యాక్సిడెంట్స్ అయితే. దానికోసం చట్టం వచ్చింది. ఒకటి తప్పు అని చెప్పినోడు ఆ తప్పు చేసినోడికి నచ్చదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే, వేశ్యావృత్తిలోకి రావడానికి మేడం అన్నట్టుగా చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ అది ఒక వర్క్ అని, దానికి కస్టమర్స్ గా ఎవరు వెళ్తున్నారు? వాళ్ళు ఉన్నప్పుడే కదా వాళ్ళు స్టార్ట్ చేసేది. జస్ట్ థింక్ ఇన్ దీస్ లైన్స్. కస్టమర్స్ లేకపోతే వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షాప్ పెడుతున్నారు, ఒక ఊర్లో ఒక షాప్ పెడుతున్నారు. ఆ షాప్ పెడుతున్నారు అంటే అక్కడ డిమాండ్ ఉందనే కదా. ఈ మాటను కూడా నేను మొన్న జరిగినటువంటి కోల్కతా ఇష్యూతో నేను రిలేట్ చేస్తాను. ఆ యూజ్లెస్ ఫెలోస్ ఎవరైతే ఆ తప్పు చేశారో, 31 ఏళ్ల అమ్మాయి పాపం, మెడికో, ఒక లీగల్ ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యి ఆమె బిల్లుకు అగేన్స్ట్ గా అంతమంది ఆ అమ్మాయిని రేప్ చేసి లాస్ట్ కు చంపేశారు. దేశం మొత్తం అట్టుడికింది, ఇంక్లూడింగ్ అందరం కూడా బాధపడ్డాం. ఒక అది మగవాళ్లే కావచ్చు, ఆడవాళ్లే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు ట్రాన్స్జెండర్స్ కావచ్చు. ఫీల్ అవ్వడానికి హృదయం కావాలి. ఆ హృదయం అందరిలోనూ ఉంది, అవునా కదా? బుద్ధదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే ఒక కేసులో సెక్స్ వర్క్ ఈజ్ ఎ వర్క్ అని చెప్పింది. ఫస్ట్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనరబుల్ సుప్రీం కోర్టు వారు, అది కూడా ఫుల్ బెంచ్ జడ్జిమెంట్, అంటే 3 సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు కూర్చొని ఒక జడ్జిమెంట్ రాస్తే దట్ బికమ్స్ లా ఆఫ్ ల్యాండ్. మన మొత్తం ఇండియాకు అది లా. మనము గమనిస్తే యాక్చువల్ గా పడుపు వృత్తి, వేశ్యావృత్తి, సెక్స్ వర్క్, వాట్ ఎవర్ మనం ఏది చెప్పినా కూడా కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఉంది. ఈ రోజు వచ్చింది కాదు. ఇది అందరికీ తెలుసు. సోషల్ గా మనము చదువుకున్నాము, సినిమాలు మాత్రం బాగానే చూస్తాం అందరం. హీరామండి అనే సిరీస్ ఎవరైనా చూసారండి? జస్ట్ చూసారా? అంత టైం లేదా? పోలీసు వాళ్ళు జడ్జెస్, మా పరిస్థితి ఎంత లేదు, మాకు టైం ఉండదు. కానీ టైం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొనే చూసుకోవచ్చు మన ఓటీటీలో. ఇది ఎందుకు చెప్తున్నాను, స్పెషల్లీ పోలీస్ వాళ్ళకు అంటారు, ఏ ప్రాబ్లమ్స్ తో వస్తారు, ఏ కండిషన్స్ లో వాళ్ళు వాళ్ళ దుర్భరమైన జీవితాల్లో, మంచి జీవితాల్లో వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారు అనేది ప్రాపర్ గా చెప్పారు. గంగూబాయి కాత్యావాడి నుంచి మంచిగా తీసుకోండి, ఏ సినిమా ఉన్నటువంటి ఒక పర్సన్ గా చెప్తున్నాను. తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి. 100 రూపాయల కోసము ఒక సెక్స్ వర్కర్ ను చంపేశారు. ఓన్లీ 100 రూపాయలు. మీకు మీ సర్వీస్ లో చాలా మందిని చూస్తుంటారు. ఇది జరిగింది యాక్చువల్ గా ఏమైందంటే, ఇది నేను చెప్పేదంతా కూడా కేసుల్లో భాగం కాబట్టి పేర్లు అవి ఏం చెప్పము. కల్పితాలు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే నాకు రోజు ఒక 2 మాకున్నాయి 2 ఆప్షన్స్. ఏమన్నారు మీరు అందరు కలిసి గట్టిగా చెప్పారు, నాకు వినబడింది. చెప్పండి. బెగ్గింగ్, సెక్స్. దీంట్లో ఫోర్స్ఫుల్ గా బెగ్గింగ్ చేయొచ్చా? బెగ్గింగ్ అంటే ఏంటి? బెగ్గింగ్ అంటే ఏంటి? అడగడం. మీరే అంటున్నారు కదా, అడగడం అనేది ఫోర్స్ఫుల్ గా చెయ్యొచ్చా? నేను హక్కులు చెప్తూనే బాధ్యతలు చెప్పాలి, ఎందుకంటే నేను జడ్జిని, 2 సైడ్లు చెప్పాలి.
సో నేను ఇది స్పెసిఫిక్ గా అందరికీ చెప్తున్నాను. మీ రైట్స్ ఇంకా చెప్తాను. జడ్జి గారు రాసింది, సుప్రీంకోర్టు వారు చెప్పిన విషయాలు ఇంకా చెప్తాను. కానీ ఒక భావంతో చూసే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఇటువంటి సన్నివేశాలు ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మీరు చేయకపోవచ్చు, మీ దాంట్లో చాలా మంది పాపం ఇస్తే తీసుకోవచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ చాలా మంది బలవంతంగా భయపెట్టి చేస్తున్నారా లేదా? మరి అటువంటి వాళ్ళను మీరు అరికట్టడానికి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? దాంట్లోకి వాళ్ళను పోలీసు వాళ్ళు చేస్తే మీరంతా ఉంటారు. వాళ్ళు ఆపేది దానికోసమే. నేను చెప్తాను ఇంకో విషయం, నా కళ్ళ ముందు జరిగిందే చెప్తాను. అంటే నేను ఇప్పుడు కాదు, ఈ మధ్య కాలంలో కాదు, చాలా